సంస్థను చూసి ఇంత పెద్ద ప్రభుత్వం, ఇన్ని కోట్ల సైన్యం ఉండి, ఇంత పెట్టుబడులు ఉండి, ఇంత సంపద ఉంది, ఇంత పెద్ద పార్లమెంటు, ఇన్ని రాష్ట్రాల అసెంబ్లీలు, ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఉన్న వాళ్ళు మమ్మల్ని చూసి ఎందుకు భయపడుతున్నారండి? ఎందుకు భయపడుతున్నారంటే కళలు సాహిత్యం ప్రజలని గాఢంగా ప్రభావితం చేస్తాయి. ఆ చేసే లక్ష్యం ఇంట్లో ఉంది కనుక చెరబండరాజును ఎందుకు చంపేశారు? యాది బాధితుడైనటువంటి చెరబండరాజును ఎందుకు చంపేశారు? గద్దల మీద ఎందుకు కాల్పులు జరిగాయి? ఢిల్లీ లెక్కను ఎందుకు చంపేశారు? సప్తారశ్మిని ఎందుకు చంపేశారు? మొత్తం చరిత్ర మొత్తం అశాంతం చూస్తే మనకి ఇది కనిపిస్తుంది. ఇప్పుడు కళాకారులను ఎందుకు టార్గెట్ చేశారు? ఆ కళలకి సాహిత్యానికి ప్రజలని వేగంగా ప్రభావితం చేసి స్పందింపజేసి పోరాటాల వైపు నిలబెట్టే శక్తి పట్టుకుంది. ఆ రంగంలో పనిచేసే వాళ్ళు కూడా ఆ శక్తి ఉందని వాళ్ళు భయపడుతున్నారు. దోపిడి వర్గ కళలు సాహిత్యం ప్రజలకి శాస్త్రీయ ఆలోచనను అందకుండా చేస్తుంది, మతమౌఢ్యాన్ని నూరిపోస్తుంది, అంధవిశ్వాసాల్లోకి నెట్టు వేస్తుంది. దోపిడి వర్గ కళలు సాహిత్యంలో కూరుకుపోయిన ప్రజల్ని రక్షించడానికి విప్లవ కళలు సాహిత్యం పనిచేస్తాయి. 1954లో కుటుంబరావు గారు సంస్కృతి వ్యాసాల్లో రాసింది ఒక ప్రస్తావన చేస్తాం. మద్రాసుకు చైనా నుంచి కళాకారులు వచ్చారు. కళాకారులు చైనా నుంచి ఆ కళాకారులు వచ్చినప్పుడు విలేకరులతో సంభాషణ జరుగుతూ ఉన్నది. అక్కడ సంభాషణ జరుగుతున్నప్పుడు ఒక విలేకరులు వేసి, ఈయన చైనా నుంచి వచ్చిన కళాకారుల నాయకుడు ప్రజా కళలు వర్ధిల్లాలి అన్నాడు. ప్రజా కళలు అంటే ఆ విలేకరి ప్రజా కళలు అంటే ఏమిటి అని ప్రశ్న వేశాడు. వేస్తే ఆ చైనా కళాకారుడు సమాధానం చూడండి ఎంత బాగా చెప్పాడు. ప్రజా కళలు అంటే ప్రజలంటే నా ఉద్దేశంలో చైనాలో ఉండే 60 కోట్ల మంది అంటే ఆనాడు. ప్రజలంటే నా ఉద్దేశంలో చైనాలో ఉండే 60 కోట్ల మంది. వాళ్లకు తిండి, గుడ్డ, ఇల్లు, పని కావలసినట్టే కళలు కూడా కావాలి. వారి అవసరాలకి సృష్టి అయ్యే కళలను నేను ప్రజా కళలు అంటాను అని ఆ కళాకారుడు చెప్పారు. ఈ కూడు, గుడ్డ, గూడు, ఈ 3 అవసరాలు తీరాలి. ప్రతి ఒక్కరికి తీరాలంటే ఏం జరగాలి? పోరాటం జరగాలి. ఆ పోరాటానికి కావలసిన కళారూపాలు ఏమిటి? ప్రజా కళారూపాలు. అలాంటి ప్రజా కళారూపాల గురించి ఆయన చెప్పాడు. సరైన కళలు ప్రజల్లో ప్రచారం అయినప్పుడే కళతో పరిచయం ఉన్నవాడికి లేని వాడికి ప్రవర్తనలో తేడా ఉంటుంది. నేను అడుగుతున్న దయచేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీరు నిజమైన కళారూపాలు ఈ దేశానికి పరిచయం చేయండి, ప్రజలకు పరిచయం చేయండి, విద్యార్థులకు పరిచయం చేయండి. అప్పుడు ఏం జరుగుతుందంటే ప్రజల మధ్యన ఉన్మాదం ఉండదు, ప్రజల మధ్యన అసమానతలు ఉండవు, ప్రజల మధ్యన ఒకరంటే ఒకరి ద్వేష భావన ఉండదు. నిజమైన కళారూపం, నిజమైన సాహిత్యం చదివిన వాళ్ళ ఆలోచన హృదయం పరిపక్వంగా ఉంటుంది. ఆ పరిపక్వంగా ఉండడమే కాదు సంస్కారవంతంగా ఉంటుంది. ఆ సంస్కారవంతంగా పరిపక్వంగా ఉన్న మనిషి ఆలోచించడానికి, ప్రవర్తించడానికి, వ్యక్తమయ్యేదానికి చాలా తేడా ఉంటుంది. కనుక నిజమైన కళారూపాలని ఒక మంచి భర్తగా ఉండాలంటే మంచి కళ తెలిసినవాడు, మంచి కళాత్మక అవగాహన ఉన్నవాడు ఒక మంచి భర్తగా ఉంటాడు. ఇది కుటుంబరావే రాశాడు. కళతో పరిచయం ఉన్నవాడు ఎక్కువగా యోగ్యమైన పౌరుడుగా ఉంటాడు. మంచి భర్తగా, మంచి తండ్రిగా, మంచి పౌరుడిగా, సామాజికుడిగా రాణించాలంటే ఈ దేశ ప్రజలందరికీ ప్రజాకళల్ని ప్రచారం చేయాలి, పరిచయం చేయాలని కుటుంబరావు రాశాడు. జీవితాన్ని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి ఈ ప్రజాకళలు అవసరము అన్నాడు. అందుకే 2 ప్రపంచ యుద్ధాల కాలంలో ఈ దేశంలో ప్రజా కళలు, ప్రజా సాహిత్యం, కమ్యూనిస్టు పార్టీ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, ఈ క్రమం అంతా చూస్తాం. ప్రపంచం యుద్ధాల్లోకి వెళ్ళిపోయినప్పుడు ప్రజల్ని రక్షించడానికి, ప్రజల్ని కాపాడడానికి యుద్ధం నుంచి ఈ ప్రపంచాన్ని దూరంగా నిలబెట్టడం కోసం రష్యా విప్లవం, మొదటి ప్రపంచ యుద్ధంలో పరిపూర్తి అయిన రష్యా విప్లవం ఈ ప్రపంచానికి ఒక వాగ్దానం చేసి, ఈ ప్రపంచానికి ఒక చైతన్యాన్ని ఇచ్చి, ఈ ప్రపంచం కొత్తగా ఆలోచించేట్టు చేసింది. ప్రపంచం ఇలా ఉంటుందా? దోపిడీ లేని ప్రపంచం అని మాకు చెప్పాడు కదా. ఈ దోపిడీ లేని ప్రపంచం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అప్పటి వరకు ప్యారిస్ కమిట్ అతి కొద్ది రోజుల్లో, 60 రోజుల్లో, 70 రోజుల్లో అది ఉండింది. తర్వాత తీవ్రంగా దాన్ని అణచివేశారు, చంపేశారు. కానీ రష్యాలో విప్లవం సక్సెస్ అయిన తర్వాత సామ్యవాదం అంటే ఇలా ఉంటుందా? సమానత్వం అంటే ఇలా ఉంటుందా? మనుషులందరూ కలిసి ఉండే వికసించే సమాజం